స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోస్ రోజు నుంచి ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయనను హైదరాబాద్ నివాసంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ హైకోర్టు తలుపులు తట్టాడు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిరంజన్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిరంజన్ రెడ్డి గతంలో వైసీపీ అధినేత మాజీ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులను నిరంజన్ రెడ్డినే వాదించారు. ఆయన వైసీపీ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. హైకోర్టులో నిరంజన్ రెడ్డి లేవనెత్తిన పాయింట్లకు ప్రభుత్వం తరపున న్యాయవాది దగ్గర సమాధానం లేకపోయింది. ఈ కేసులో 11 నిందితుడుగా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం దారుణమని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు. ఇదే సమయంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కేసులు కూడా నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. షారుఖ్ ఖాన్ నటించిన రాయన్ సినిమా విడుదల సమయంలో కూడా ఓ అభిమాని మరణించారని, అయితే ఆ వ్యక్తి మరణానికి షారుఖ్ ఖాన్ ను ఎటువంటి సంబంధం లేదని కోర్టు తెలిపింది. షారుఖ్ ఖాన్ ను ఉద్దేశపూర్వకంగా చేయలేదని గుర్తించిన గుజరాత్ కోర్టు ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చిందనే విషయాన్ని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు. పుష్ప 2 విడుదల సమయంలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు. దీంతో న్యాయమూర్తి సైతం అల్లు అర్జున్ ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక రోజు కస్టడీ తీసుకుంటే సరిపోయే దానికి అరెస్టు చేసే వరకు ఎందుకు వెళ్లాలని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. 4 వారాల మధ్యంతర బెయిల్ తో పాటు 50,000 పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం జరిగింది. ఇకపై వాదించినందుకు గాను నిరంజన్ రెడ్డి భారీగానే ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన గంటలో 5 లక్షలు చార్జ్ చేస్తారనే పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ కేసును 2 గంటలు వాదించినందుకు గాను ఆయనకు 10 లక్షలకు పైగానే తీసుకుంటారని చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.